టీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీటీడీ సేవలు సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలి. సచివాలయంలో నిర్వహించిన టీటీడీపై సమీక్షలో సీఎం చంద్రబాబు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. పార్టీ తరపున గట్టిగా నిలబడినందుకు వాళ్లను అభినందించిన వైసీపీ అధినేత. అట్టహాసంగా ఏపీ యాదవుల సంఘం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం. పాల్గొన్న మంత్రులు ఎస్ సవిత, కొలుసు పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు. రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజును ఘనంగా సత్కరించిన ఆ పార్టీ నాయకులు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేసిన ఎమ్మెల్సీ. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే సేవలు సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలని, భక్తుల మనోభావాలకు ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా ప్రతి కార్యక్రమం నిర్ణయం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమగ్రంగా సమీక్ష చేశారు. భక్తులకు అందించే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల్లో కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సీఎం సమీక్షించారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైన సమావేశంలో చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు చేపట్టిన చర్యలు, వాటి ఫలితాలపై అధికారులు నివేదించారు. 9 నెలల కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులపై అధికారులు వివరించారు. గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాడ వీధులలో ఏర్పాట్లు, అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంపు నిర్మాణం, శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధి ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ధి పనుల వంటి అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు శ్రీ కె నాగబాబు గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. శాసన మండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీ నాగబాబు గారు, ఆయన సతీమణి శ్రీమతి పద్మజ గారు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుని శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి శాలువాతో సత్కరించి అనంతరం బొకే అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ నాగబాబు గారిని శాలువాతో సత్కరించి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో పేదల నోట్లోకి 4 ముద్దలు వెళ్లలేవని, కానీ కూటమి ప్రభుత్వం వల్ల ముందు నుంచి ఉన్న కంచం లాగి పడేసిందని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయిన ఆయన ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను. పార్టీ కూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడ గెలిచే నంబర్లు లేవు. వారికి సంఖ్యాబలంలోనే లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం అని, బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీల కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పదవులలో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు.
బడుగు బలహీన వర్గాల పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తున్నామని ఆమె వెల్లడించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ యాదవుల సంఘం అభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు, బీసీ నేతలు పాల్గొన్నారు. తొలుత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు చైర్మన్, డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీ వెన్నెముక అని, బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు స్వర్ణ యుగం వచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా బీసీలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇది బీసీల ప్రభుత్వం, ఇది బీసీల పెన్నది ప్రభుత్వం, బీసీల అభివృద్ధి సంక్షేమంగా అభివృద్ధి పాటుపడే ప్రభుత్వం మన తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక మరొక నిదర్శనం మనం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇందాకే మన అచ్చెన్నాయుడు గారు చెప్పారు, మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో అవుతే మనకు స్వాతంత్రం వచ్చింది. అన్న నందమూరి తారక రామారావు గారు యుగ పురుషుడు, ఆజాన్ భావుడు, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు బడుగు బడిగిన వర్గాలు ఉన్నారు. అందరికీ పదవులు కావాలి, అందరూ రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా, రైతంగా ఉండాలి అని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మనం ఇంతమంది వేదిక పంచుకుంటున్నాము అంటే అది యుగ పురుషుడు, బడుగు బడిహీన వర్గాల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అన్న నందమూరి తారక రామారావు గారికి నరసింహ యాదవ్ అన్న మొదటిగా ఫ్యాన్. పార్టీ పెట్టకముందే ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎన్టీ రామారావు అసోసియేషన్ ప్రెసిడెంట్. తర్వాత అన్న పార్టీ పెట్టిన తర్వాత అన్నతో పాటు మరి అన్న నందమూరి తారక రామారావుతో పాటు ప్రయాణం చేశారు. ఆయన స్ఫూర్తితో మళ్ళీ మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేశారు. మరి మన యువగల నేత నారా లోకేష్ బాబుతో కూడా ఈరోజు ప్రయాణం చేస్తూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి మన రాయలసీమ బీసీ ముద్ద బిడ్డ మరి అన్న నరసింహ యాదవ్ గారు. ఆ చరిత్ర అంతా ఒకటైతే గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలుసు. నా బీసీలు, నా బడుగు బడిగిన వర్గాలను ఓటేయించుకున్న తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల పైన ఏ విధంగా హత్యలు చేశారో, మరి మన బీసీలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో తెలుసు. అలాంటి సమయంలో కూడా ఇది తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అహర్నిశలు 5 సంవత్సరాలు కూడా అహర్నిశలు పోరాటం చేసి పెట్టి, దానికి బడ్జెట్ పెట్టి, ఒక సముచిత స్థానం కల్పించి, గౌరవం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా నేను యాదవ్ సోదరుల అందరి తరపున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి కూడా నేను ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ బ్యాక్ ఆఫీస్లో మేము కూర్చొని స్టేట్ను ఒక యూనిట్గా తీసుకొని బీసీ రిజర్వేషన్ అన్ని విధాల బీసీ రిజర్వేషన్ని వచ్చే విధంగా అక్కడ చేసినటువంటి ఎక్సర్సైజ్ చూసాం. ఒక కేవలం ఏదో వాళ్ళని ఓటర్స్ అయితే కాదు, రాజకీయ అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్లాలని ఒక సత్సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అది నేను దగ్గర నుండి చూస్తున్నా. వారికి అందుకే లోకేష్ బాబుకి ఈ సందర్భంగా యువ నాయకులకి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సోదరులారా, లోకేష్ బాబు మన నరసింహన్న యాక్చువల్గా ఈ పదవి ఆయన వద్దన్నాడు. 2 నెలల పాటు నాకు వద్దు, నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిని, తెలుగుదేశం నా ఊపిరి, నాకు ఒక కులానికి నన్ను పరిమితం చేయొద్దు, నేను బాబు అన్న అభిమానం చెప్పి కూర్చున్నాడు. 2 నెలల పాటు నాకు వద్దన్నాడు ఆయన. తర్వాత ఆయన తీసుకొచ్చి, కాదు ఇది మీకు ఒక అవకాశం ఇచ్చారు, ఒక మంచి అవకాశం, బాస్ చెప్పింది మనం తీసుకోవాలి, వద్దు అనకూడదు. ఈలోగా డైరెక్టర్స్ అందరూ వచ్చి, సార్ మాకు డైరెక్టర్ కింద అనౌన్స్ చేశారు, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి వాళ్ళు ఒకసారి అడుగుతున్నారు.
ఈ సందర్భంలో మనం ఏం చేయాలని ఒక ఆలోచన చేసి ఆయన అన్నారు, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, నువ్వు తీసుకెళ్ళని చెప్పేసి. ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించాలంటే ఆయన ఏమంటారో అనేది ఒక భయం. ఎందుకంటే తొందరగా వచ్చి ఒక అవకాశం ఇచ్చిస్తారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అందరికీ ఎన్డీఏ కూటమి వారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు విజయవాడ నడిబొడ్డున ఈరోజు జరిగిన కార్యక్రమం ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎందుకంటే తిరుపతిలో మాకు జరిగేది సహజంగానే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక 4-5 రోజుల క్రితం చెప్తేనే ఇంతమంది వచ్చి ఇంత భారీ ఎత్తున తరలి వచ్చి ఆశీర్వదించారు. వాళ్ళందరికీ కూడా అటు యాదవులే కాకుండా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఏదైతే సామాజిక న్యాయం అంటామో వాళ్ళందరూ కూడా ఈరోజు పాల్గొని ఈరోజు ఈ యొక్క ఉత్సవంలో మా పైన బాధ్యత పెరిగింది. మేము కానీ మా డైరెక్టర్లు కానీ రాబోయే రోజుల్లో ఈ 2 సంవత్సరాల మా కాల పరిమితిలో ఖచ్చితంగా కూడా గతంలో పనిచేసిన ఎవరైతే కుల సంఘాలు ఇచ్చి నామమాత్రంగా చైర్మన్లుగా వ్యవహరించారో దానికి భిన్నంగా ఈసారి బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని పూర్తి స్థాయిలో ఆ వర్గాలకి ఖర్చు పెట్టే విధంగా మా వంతు మేము ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం. ఇంతవరకు మినిట్స్ బుక్లు లేవు. నేను మొన్న బాధ్యతలు తీసుకుంటాను అడిగిన డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఏం జరిగింది, ఈ యొక్క కార్పొరేషన్ గత 5 సంవత్సరాలు రన్ చేశారు, ఏం జరిగిందంటే ఏమీ లేవు. అక్కడ ఒక మీటింగ్లు పెట్టిన దాఖలాలు లేవు, ఒక మినిట్ బుక్స్ లేవు, కేటాయింపులు ఏ విధంగా చేశారో తెలియడం లేదు. ఈ విధంగా ఉన్న దాన్ని నేను నిన్న కూడా మా అధికారులకు అందరికీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాం. రేపు రాబోయే ఈ యొక్క చైర్మన్ విధులు రాబోయే నిర్వర్తించే వాళ్ళకు కూడా ఒక మార్గదర్శకంగా కూడా ఖచ్చితంగా కూడా పనిచేస్తాం. ఏదైతే బడ్జెట్లో బీసీ కార్పొరేషన్కి సంబంధించిన ఫండ్స్ నుంచి వస్తాయి ఇవన్నీ, వాటన్నిటిని కూడా ఏబిసిడి గ్రూపులుగా డివైడ్ చేసి వాళ్ళ యొక్క సంఖ్యను బట్టి వాళ్ళకి ఎవరెవరికి ఆయా వర్గాలకు సంబంధించి ఈ నిధులన్నీ కూడా విడుదల చేసే విధంగా కొత్త ప్రక్రియని శ్రీకారం చుట్టడం. దాంట్లో కూడా చూస్తే యాదవ్ కార్పొరేషన్కి వస్తే ఎగ్జాంపుల్ 20కి సంబంధించిన ఏదైతే ఈ గొర్రెలు మేకలకు సంబంధించిన పెంపకాలు ఏవైతే చేస్తారో దానికి సంబంధించి 20+1 పెట్టుకొని ఈ పెంపకాలకు సంబంధించి 2 లక్షల రూపాయల లోన్లు కేటాయించడం. దాంట్లో 50% సబ్సిడీ ప్రభుత్వ పరంగా భరించడం, 50% బ్యాంకు లోన్ ఇప్పించడం. ఆ విధంగా ఆ కుటుంబాలన్నింటిలో కూడా ఇటు కురుబు కావచ్చు, యాదవ్ కాబట్టి దానిపైన ఎవరైతే జీవనాధారంగా ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఇచ్చే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఏదైతే ఈ కుల వృత్తులకు సంబంధించి ఇటు యాదవ కానీ కురుబు కానీ 2 కూడా ఒకే దీనిపైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇరువురికి కూడా వాళ్ళు కోరుకునే విధంగా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఏ విధంగా వాళ్ళ యొక్క కుల వృత్తులకు సంబంధించిన ఈ పెంపకాలకు సంబంధించి ఏ విధంగా చేసుకోవాలో వాటన్నిటి కూడా ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటుందని కూడా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారంటే యాదవుల పైన ముఖ్యంగా బీసీల పైన ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు. త్రికరణ శుద్ధితో కూటమి ప్రభుత్వం తీసుకునే సంక్షేమ అభివృద్ధి నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. 2వసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజును ఆ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన కేంద్ర పెద్దలకి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. బీజేపీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ ఊపిరిగా అనుసంధానిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లో తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వమిదని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ రక్షించాలని కేంద్ర మంత్రి కుమారస్వామి పనితీరు అద్భుతంగా ఉందన్నారు. జలజీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్లో మరింత వేగవంతం చేయడానికి పవన్ కళ్యాణ్ చాలా కృషి చేశారని అభినందించారు. ఆ సందర్భంలో పార్టీ వ్యవహరించినటువంటి తీరు, నేను 1978 నుంచి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తని. ఇవాళకి సుమారు 47 సంవత్సరాలు అయింది. మీ ద్వారా నేను రాజకీయ రంగంలో ఉన్నటువంటి కార్యకర్తలకే కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాదు, ఒక కార్యకర్తకి పార్టీ ఏ సందర్భంలో ఎలా వ్యవహరిస్తుంది, అందులో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎప్పుడూ మర్చిపోదు. ఈ యొక్క
ఆలోచనని ఈవేళ ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్కి పార్టీ తెలియజేసిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నేను 78లో డిగ్రీ అయిన తర్వాత పార్టీ పనిచేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉద్యోగాన్ని మాని నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఒక సామాన్యమైన కుటుంబం నాది. ఆ సందర్భంలో పార్టీ పని చేయాలంటే కుటుంబ బాధ్యత కూడా నా మీద ఉంది. కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ సందర్భంలో నేను ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టి రోజు 2 గంటలే కిరాణా కొట్టు అమ్మేవాడిని. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. అలాంటి కిరాణా కొట్టు అమ్మేటువంటి వ్యక్తిని నేను. పార్టీ నన్ను అనేకమైన సందర్భాల్లో రాష్ట్ర అధ్యక్షుని చేసింది, ఎమ్మెల్సీని చేసింది, మళ్ళా ఎమ్మెల్సీని చేసింది. నేను రాజకీయాల్లో కొంత కఠినంగా వ్యవహరిస్తాను. నాలాంటి నిబద్ధత కఠినంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేయడం అనేది రాజకీయాల్లో అంత ఈజియెస్ట్ జాబ్ కాదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించిన సుజన మిత్ర కార్యక్రమానికి మా తరపున అధికారుల సహకారం ఖచ్చితంగా అందిస్తామన్నారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం భవానీపురం కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సుజన మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియమించిన డివిజన్ కోఆర్డినేటర్లకు మంత్రి నారాయణ చేతుల మీదుగా ఎలక్ట్రిక్ బైకులు పంపిణీ చేశారు. 2004 నుంచి సుజనా చౌదరి నాకు పరిచయం ఉంది. ఇద్దరం కలిసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశామని గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరికి ఎంతో అపారమైన అనుభవం ఉందన్నారు. సుజన మిత్ర కార్యక్రమం ప్రారంభించినందుకు ఎమ్మెల్యే చౌదరి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. 2014 నుంచి 2019 మధ్య పురపాలక శాఖకు బడ్జెట్ ఉండేది. ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న లోన్లు, అప్పులు కట్టడానికి బడ్జెట్ సరిపోయిందన్నారు. నేను ఎమ్మెల్యేగా రాకముందు ఎమ్మెల్యే ఎన్నో చేయగలడు అని అనుకున్నాను. ఎమ్మెల్యే అయినా తెలిసింది ఎమ్మెల్యే చేయగలిగింది చాలా తక్కువ. ప్రజల సహకారమే కావాలి, వాళ్ళతోనే చేయించగలం. వారియర్స్ లాగా మీరందరూ ముందుకు వస్తే కానీ నేను చేయలేను. కాబట్టి మీ అందరి మీద నా కంప్లైంట్ ఏంటంటే 9 నెలల్లో నేను ఎమ్మడపడుతున్నాను, మీరు రండి నాతో వచ్చి పని చేయించుకోండి అని. కానీ ఎవరు కూడా సరిగ్గా రియాక్ట్ అవ్వాల. నా దగ్గరకు వచ్చిన పనులన్నీ చేస్తున్నాను, కానీ అది సరిపోదు అని నేను నిర్ణయించుకొని నేనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని నుంచి ఏం చేయగలం అని ఇది ఒక ప్రయోగంలాగా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉద్యోగం సీఎం రిలీఫ్ ఫండ్కి సంతకాలు పెట్టి పంపించడమో ఇంకోటో అయితే నేను దానికి సూట్ కాను. విధి విధానాలు మార్చుకొని చక్కగా చేయాల్సిన అవసరం ఉంది. సహకార సంఘాలు స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి కూడా సహకార సంఘాల ద్వారా అనేక మంచి పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు సహకార సంఘ వ్యవస్థ పూర్తిగా పోయింది. ప్రతిదీ ప్రభుత్వం చేయాలి, ముఖ్యమంత్రి గారు చేయాలి, మున్సిపల్ మంత్రి గారు చేయాలి, ఎమ్మెల్యే చేయాలి, ఎంపీ చేయాలనే ఉద్దేశంతోనే అందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు మనతో పాటు మనుషులే, వాళ్ళకి అనేక పరిధులు ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం అందులో ఇప్పుడున్న మరొక ప్రభుత్వ పరిస్థితి లోగడ జరిగిన 5 సంవత్సరాల్లో ఎంత మాట్లాడద్దు అనుకున్నా కూడా, ఇందాక ఆయన విఎస్ఆర్ గారు చెప్పినప్పుడు 58 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు చేశారు అని అంటే, గత 58 సంవత్సరాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. అశోకుడు చెట్టు నాటాడని ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం, మంచి పని కాబట్టి. మొన్న 5 సంవత్సరాల్లో మంచి పని కాకుండా విధ్వంస చర్య ఏం చేశారని చెప్పుకోవడానికి దిశగా ఉంది ప్రభుత్వం.
మేము గత 11 ఏళ్ళ నుంచి ఏ పని చేసినా ఆలోచించి చేస్తాం. మొదట నేను మీరు కేంద్ర మంత్రిగా చేసి 2 సార్లు 12 ఏళ్ళు ఎంపీ చేసి ఎమ్మెల్యేగా ఏంటంటే వద్దు అంటే పార్టీ ఆదేశాలు. విజయవాడ ఈస్ట్ వెస్ట్ మాత్రం అస్సలు వద్దు అంటే వద్దు నా మాట నుండి గత ఇప్పుడు మొదటిసారి 83లో 85లో ఒకసారి గెలిచారు. ఇక్కడ పైగా బీజేపీ చాలా ఇబ్బంది అవుతుంది. నా మాట ఏంటంటే కాదు ధైర్యంగా సాధించారు. సాధిస్తున్న ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఆయనే చూసుకున్నారు, చేశారు. చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం మనం అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం ఇక్కడ ఉదయభాను గారు కూడా సఫరస్ ఉన్నారు. ఆ ప్రభుత్వం మన ఎవరో నన్ను ఎయిర్పోర్ట్లో కనపడి ఏదో ఆ ప్రభుత్వం గురించి బాగా చెప్తామంటే నేను 9 పాయింట్లు అడుగుతానండి. ఆ 9 పాయింట్లు ఏది కరెక్ట్ అన్నా నేను రాజకీయాలను తప్పుకుంటానండి. నాకేంటి అడగండి అన్న. పట్టాదా పాస్బుక్ మీద మన తాతలు మనకి ఇచ్చిందని ఆయన ఫోటో ఏంటండి అన్న. పొరపాటేనండి చెప్పామండి అన్న. ఊళ్ళో పనిచేసే రాళ్ళ మీద ఆయన ఫోటో ఏంటండి. పొరపాటేనండి. ప్రజా వేదిక కూర్చేటువంటి అది గవర్నమెంట్ మనం కూర్చోవడం ఏంటని అది తప్పారు. వైజాగ్లో కట్టిన బిల్డింగ్ ఏంటో అది తప్పదు. రాధా గారికి మరియు వేదికను వహించిన అనేక మంది నాయకులకి, ఇక్కడికి వచ్చేసిన కార్పొరేటర్లకి, ప్రజాప్రతినిధులకి, పుర ప్రముఖులకి, మీడియా పర్సన్స్కి నమస్కారాలు. సుజనా చౌదరి గారు నాకు 2004 నుంచి పరిచయం, అంటే 20 years. అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు మేము ఇద్దరు కలిసి చేస్తున్నాం. వారు హెల్త్ ఏరియాలో చూసేవారు, నేను ఎడ్యుకేషన్ ఏరియాలో చూసేవాడు. ఆ విధంగా రాష్ట్రం మొత్తం, అది కూడా కంబైన్డ్ స్టేట్లో ఆ కార్యక్రమాలు నిర్వహించాం. ఆ విధంగా మా ఇద్దరి యొక్క పరిచయం. ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి వారు శాసనసభ్యులుగా ఎన్నుకోవటం, వారికి అపారమైన అనుభవం ఉంది. వారు సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు. సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిన వారికి ఖచ్చితంగా అనుభవంలో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని వారు యాక్చువల్గా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో వినూతనంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే సుజనా ఫౌండేషన్ ద్వారా సుజనా మిత్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలి. అంటే వారు కేంద్ర మంత్రిగా పనిచేశారంటే దేశం మొత్తానికి మంత్రిగా చేశారు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యున్సీని ఒక తీర్చిదిద్దాలి, ఒక బెస్ట్ కాన్స్టిట్యున్సీగా రాష్ట్ర దేశంలో చేయాలనే ఉద్దేశంతో వారు ఎంతో తహతలాడుతున్నారు. నాకు తెలిసిన విషయం, నాతో అనేకసార్లు మాట్లాడారు. ఎలా యాక్చువల్గా ఈరోజు వర్క్స్ ముందుకు పోవట్లేదు, అనుకున్న వర్క్స్ వెంటనే ముందుకు పోవట్లేదు, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా ఉంది పరిస్థితి ఏందని అనేక సార్లు నాతో డిస్కస్ చేయడం జరిగింది. 2014-19లో నేను ఇదే శాఖకి మంత్రిగా ఉన్నా, మళ్ళీ ఇప్పుడు అదే శాఖకి వచ్చాను. కానీ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు డిపార్ట్మెంట్కి బడ్జెట్ ఉండేది, రీజనబుల్ బడ్జెట్. టీడీపీ కార్పొరేటర్ బాహ్లాపై కొంతమంది రాజకీయ నిరుద్యోగులు అనవసర విమర్శలు చేస్తున్నారని టీఎన్టీయూసీ సెంట్రల్ అధ్యక్షులు గరిమెళ్ల చిన్న ఆరోపించారు. గతంలో ఆయన సహాయంతో లబ్ధి పొందిన ఓ యూనియన్ నేత కూడా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చేసిన విమర్శలు నిరూపిస్తే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్ విసిరారు. టీడీపీ కార్పొరేటర్ బాహ్లాపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని టీఎన్టీయూసీ సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షుడు గరిమెళ్ల చిన్న స్పష్టం చేశారు. సూర్యరావుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాదరణలో బాలా కార్పొరేటర్గా గెలుపొందారని, తన స్వంత డబ్బుతో పేదల కోసం, చిరు వ్యాపారుల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. అయితే కొంతమంది రాజకీయ నిరుద్యోగులు బాలాపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
యూనియన్ ముసుగులో కొన్ని చిల్లర నాయకులు రోజువారీ వసూళ్లు చేసి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల బాలాపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ గతంలో ఆయన సహాయంతో లబ్ధి పొందిన ఓ యూనియన్ నేత కూడా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యంగా చేపల మార్కెట్ విషయంలో బాలా 2 కోట్ల లబ్ధి పొందాడనే ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరారు. అది అలాగే చెప్తాం. మొన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా వైసీపీ గాలిలో కూడా కోర్టులు ఇక్కడ ఈ డివిజన్లో కుమ్మరిచ్చి బాలాగారిని విడిచాలని చూసినా ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆయన చేసే పనుల కోసం ఆయన చేసే ప్రజాసేవకు తోడుగా ఉండి ఆయన గెలిపించడం జరిగింది. దానికి విత్ ప్రూఫ్స్ చూడండి. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే వైద్యం డబ్బులు లేవంటే ఆయన సొంత డబ్బులతో ఇప్పించిన ఘనత. మహిళలకు పెన్షన్లు, వృద్ధురాలకి రేషన్ కార్డు లేదని పెన్షన్ రాకపోతే ఆయన సొంత నిధులతో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి. ఒక తల్లి ఒక కొడుకుని ఎలాగా ఆదరిస్తాలో ఆదరించే పరిస్థితి. ఇవే కాకుండా కుట్టు మిషన్లు ఇలాంటి పనులన్నీ చేసి గ్యాస్ పేరు నుంచి గ్యాస్ పనులు ఇప్పించడం కానీ డ్వాక్రా సంఘాల నుంచి ప్రజాసేవలో నిరంతరం తప్పించే వ్యక్తి మీద చేయడం. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించడం దగ్గర నుంచి చేసిన వ్యక్తి బాలాగారు. ఏదైనా నిరూపించాలనుకుంటే నిరూపించండి. ఇలాంటి అసత్య ప్రచారం చేశారనుకోండి ఎవరు కూడా బాగోదండి. ఇంకోటి అన్సార్ పార్క్ దగ్గర బాలాగారు ఈ తోపుడు బళ్ళు పెట్టించి డబ్బులు తీసుకున్నారని చెప్పని మాట్లాడుతున్న నాయకులకి మేము సవాల్ విసురుతున్నాం. ఎవరైనా కానీ బాలాగారు డబ్బులు తీసుకున్నారు, ఈ బండి పెట్టించారు అని ఎవరైనా నిరూపిస్తే ఆ బళ్ళు కానీ ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ ఆ బళ్ళు వాళ్ళకి అప్పచెప్పేస్తాం. రమ్మనండి, ఛాలెంజ్. మీరు షాపులో వాళ్ళ దగ్గర ఎంత దౌర్జన్యాలు చేశారు, ఎంతమంది మీద గొడవలు పెట్టుకున్నారు, ఎంతమంది మీరు వాళ్ళు కొట్టారు. మీకు సింపుల్గా ఒక 4 చెప్తా పేర్లు. మీరు షాపుల వాళ్ళ మీద ఎవరి మీద గొడవ పెట్టుకున్నారో, నాడార్ సీని గారి మీద మీరు వెళ్ళి గొడవ పెట్టుకోలేదా? మార్గం లక్ష్మి గారు, వసంత గ్రాండు లక్ష్మి గారి మీద మీరు వెళ్ళి గొడవ పెట్టుకోలేదా? కొట్టలేదా? లవ్లీ షోరూము శ్రీనివాస్ గారి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయలేదా? నేను క్రిటికల్కి యాంటీక్యాప్ ఇచ్చినాను. నా కాలు ఇరిగిపోయింది, నా కుడి కాలు ఇరిగిపోయింది, 3 ముక్కలు అయిపోయింది. నేను దేనికి కూడా పనికిరాని ఒక పని చేసుకోలేని వ్యక్తిని. నాకు బతుకు తెరువు లేదని నేను బాలాగారిని అడిగితే నాకు బతుకు తెరువు చూపించారు. బతుకు తెరువు చూపించి నాకు ఆర్థిక సహాయం చేసి నాకు బండి ఇప్పించి నిలబెట్టిన వ్యక్తి బాలస్వామి గారు. అలాంటి వ్యక్తి మీద ఈరోజు అసభ్యంగా మాటలు చెల్లించి బూతులు తిడతా ఒక మంచి వ్యక్తి మీద ఈరోజు బురద జల్లాలని మీరు అనుకుంటున్నారు. ఒక 12 మందికి బతుకు తెరువు చూపించినందుకు 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన వ్యాపారాలని, వాళ్ళు చేసిన బతుకు తెరువును లాగేసుకున్నారు. మీ వ్యాపారాలు తీసి మేమేమన్నా కొత్తగా పెట్టామా? మీ బతుకు తెరువులు మీకున్నాయి, మాకు బతుకు తెరువు చూపించారు. మీరు పట్టపట్టుకొని ఒకప్పుడు 30 సంవత్సరాల కిందట మీరు ఎలా వచ్చారో మేము కూడా ఇప్పుడు మా పట్టపట్టుకొని మేము వచ్చాము బతుకు జీవుడా అనుకుంటా. మమ్మల్ని బతకొద్దనే హక్కు మీకు ఎక్కడుంది? ఒక యూనియన్ ముసుగులో మీరుండి ఒక రౌడీ రాజ్యాంగం మీరు చేస్తున్నారు. ఏ రాజ్యాంగంలో ఏమైనా రాశారా? ఇక 40-30 సంవత్సరాలే బతికే వాళ్ళు బతకాలని, కొత్త వాళ్ళకి ప్లేస్ లేదు, కొత్త వాళ్ళకి చోటు లేదు ఏమన్నా రాజ్యాంగంలో రాసి మీకు ఇచ్చారా? రిజిస్ట్రేషన్ చేసి చెప్పండి ఒక మాట. కొత్త వాళ్ళు బతికే అవకాశం ఇరా? విస్తృతంగా యాంటీ లార్వా ఆపరేషన్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చేపట్టమన్నారు. బుధవారం ఉదయం కమిషనర్ ఆదేశాల మేరకు అజిత్ సింగ్ నగర్, శ్రీనగర్ కాలనీ, సత్యనారాయణపురం, విద్యాధరపురం ప్రాంతాలలో మలేరియా సిబ్బందితో బయాలజిస్ట్ సూర్యకుమార్ యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు. అజిత్ సింగ్ నగర్, P&T కాలనీ పరిసర ప్రాంతాల్లో విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ మలేరియా సిబ్బందితో సైడ్ డ్రైన్లలో నీటి విలువల వల్ల కాలువలో దోమలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నందున వాటిలో డిలిస్టిక్ ప్రక్రియను పూర్తి చేసి సైడ్ డ్రైన్లో నీటి ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా పరిశుభ్రపరిచి యాంటీ లార్వా ఆపరేషన్లో భాగంగా దోమల ఉత్పత్తి చెందకుండా ML ఆయిల్ స్ప్రే చేశారు. కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కలను పరిశుభ్రపరచటమే కాకుండా ML ఆయిల్ స్ప్రే చేసి
కలువపైన దోమలు ఉత్పత్తి రాకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు మలేరియా సిబ్బంది బోట్ల సహాయంతో గుర్రపు డెక్కలను తొలగించి కాల్వ ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. ట్రక్సర్ మిషన్ సహాయంతో త్వరితగతిన గుర్రపు డెక్కలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ 80%కు పైగా ఓట్ల నమోదుకు ఎన్నికల కమిషన్ 5 ఆవిష్కరణలను చేస్తే సరిపోతుందని హైకోర్టులో ఓటర్ ప్రజా ప్రయోజన వాజ్యం దరఖాస్తుదారుడు నెల్లూరుకు చెందిన అలహరి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతి ఎన్నికలలోనూ అత్యధిక శాతం ఓటింగ్ శాతం నమోదుకు ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మంచి ఆవిష్కరణలను ఎన్నికల కమిషన్ తీసుకుంటే అన్ని ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఎన్నికలలోనూ అత్యధిక శాతం ఓటింగ్ శాతం నమోదుకు ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. చిన్న చిన్న ఆవిష్కరణలు చేస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. ఓటర్ ప్రోగ్రెస్ కార్డు ఇవ్వాలని ఇండియా ఓటర్ యాప్ రూపొందించాలన్నారు. ఓటు హక్కు ఎక్కడ ఎలా వినియోగించుకున్నారో సెల్ ఫోన్ సందేశం పంపాలన్నారు. ఓటు హక్కుపై పూర్తి పాఠ్యాంశాన్ని ఉన్నత పాఠశాల స్థాయి నుంచి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎన్నికల కోడ్ అమలు జరిగిన నాటి నుంచి ఈ విధంగా నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారో అదే రీతిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాడే మద్యం దుకాణాలు మూసివేసి అమ్మకాలు ఆపించాలన్నారు. 5 ఆవిష్కరణలు మార్పులుగా ఎన్నికల కమిషన్ చేస్తే ప్రతి ఎన్నికల్లో 90% ఓటింగ్ జరుగుతుందన్నారు. ఓటు వినియోగించుకున్న ఓటర్లకి గుర్తింపు గౌరవం ఇవ్వాలని ఓటర్ ప్రోగ్రెస్ కార్డ్ ఇండియా ఓటర్స్ యాప్, అలాగే ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ సెల్ ఫోన్కు మీరు పలానా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారనే SMS సందేశం, అలాగే ఓటు హక్కు మీద పూర్తి స్థాయి పాఠ్యాంశం హై స్కూల్ స్థాయి నుంచి అమలు చేయాలని, అలాగే ఎన్నికల కోడ్ అప్పుడు రాజకీయ నాయకుల విగ్రహాలకు ఏ విధంగా నిషేధం విధిస్తున్నారో ఎన్నికల కోడ్ అమలు రోజు నుంచి ముగిసే వరకు మద్యపానం నిషేధించాలని గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాము. డిసెంబర్ 2024 డిసెంబర్ 6వ తేదీ గౌరవనీయ హైకోర్టు వారు ఆర్డర్స్ పాస్ చేశారు. 17 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లై ఇచ్చింది, అలాగే ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రిప్లై ఇచ్చారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లైలో ఏం తెలియజేశారంటే, మీరు చెప్పిన విధంగా ఓటర్ ప్రోగ్రెస్ కార్డ్ ఇండియా ఓటర్స్ యాప్లో ఓటర్ల వివరాలు అప్లోడ్ చేసి పబ్లిక్లో పెడితే వ్యక్తిగత గోప్యతలకు ఇబ్బంది అని తెలియజేశారు. వారు చెప్పిన విషయాలు పచ్చి అవాస్తవాలని నిరూపించడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశం నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ వాస్తవాలను చిత్రించి రిప్లై ఇవ్వడం జరిగింది. మీరు మీడియా సమక్షంలో వచ్చి ఏ విధంగా అసాధ్యం నిరూపించాల్సిన అవసరం ఉంది. నేను ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుగా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాను కాబట్టి 2017లో సుప్రీంకోర్టు వారు చెప్పినట్టు ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు ప్రశ్నించడానికి అర్హుడు, ఓటు హక్కు వినియోగించుకున్న వారే ప్రశ్నించడానికి అనర్హులని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించి 7 సంవత్సరాలు మానసిక శోభకు గురి చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఉపరాష్ట్రపతి గారు 2018లో ఈ విషయం పరిశీలించి పిటిషన్లకు తెలియజేయండి అని లెటర్ పంపిస్తే ఈ రోజు వరకు పబ్లిక్లోకి తీసుకురాకుండా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏమిటి? నాకు అర్థమైంది ఏమిటంటే, అంత పెద్ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయలేని ఆవిష్కరణలు, ఆలోచనలు ఒక ఓటరు, ఒక పౌరుడు చేశాడు. ఈ విషయాలు బయట పెడితే మాకు అవమానం అని భావించి వారు గోప్యంగా ఉంచారని చెప్పడానికి నా చేతిలో ఆధారాలు పెట్టుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ముఖ్యంగా 30 పైసల ఖర్చుతో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ పలానా ఎన్నికల్లో అని నిర్ధారిస్తూ సెల్ ఫోన్కి మెసేజ్ వచ్చే కాన్సెప్టు ఎన్నికల వ్యవస్థలో గేమ్ చేంజర్ కాన్సెప్ట్. అది ఓటింగ్ శాతం 5% 100% పెరుగుతుంది. క్షణాల్లో ఎవరు ఓటేశారు, ఎవరు ఓటేస్తే తెలియజేయడానికి ఉపయోగపడేదే. రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓర్వలేక స్థానికంగా ఉండే కొంతమంది నాయకులు తనపైన, తన కుటుంబ సభ్యులపైన దాడులు పాల్పడుతున్నారని విజయవాడ 54వ వార్డు డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ హర్షద్ ఆరోపించారు. రంజాన్ పండుగ రోజున పంజా సెంటర్లో హలీం దుకాణాల వద్ద తన కుటుంబం సభ్యులపై హలీం సలీం అనే వ్యక్తులు మరికొంతమందితో కలిసి దాడులకు పాల్పడ్డారన్నారు. అదే రోజు 3 ప్రాంతాల్లో కావాలని పథకం ప్రకారం తమపై దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసుల సమక్షంలో కూడా దాడి చేశారన్నారు. వైకాపాలో కార్పొరేటర్గా గెలిచిన ప్రస్తుతం తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నానని హర్షద్ అన్నారు.
రాజకీయంగా ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది స్థానిక నాయకులు పథకం ప్రకారం దాడులకు పాల్పడుతున్నారన్నారు. తమకు తమ కుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించాలన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తక్షణమే పోలీసులు చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. 31 మార్చ్ రంజాన్ ఆ రోజు ఒక 8 గంటలకి మా నాన్నగారు ఫార్చునర్ బండి 8055 అని నెంబర్ ప్లేట్తో పంజా సెంటర్కి వచ్చారు. మా హోటల్ దగ్గరకు వచ్చి అక్కడ ఆయన బిర్యానీస్ అవి వండి పెట్టి ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసుకొని ముందు ఈ బ్లైండ్ వాళ్ళు ఉంటారు కదా, పాట పాడేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు పాట పాడగా వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళతో కొద్దిగా ఎంటర్టైన్ చేసుకొని అలాగే అక్కడ ఉన్న పేదవాళ్ళకి కొద్దిగా అమౌంట్ ఇచ్చుకుంటూ లోపలికి వెళ్ళారు. పంజా సెంటర్ లోపలికి వెళ్ళినప్పుడు రాకేష్ అనే ఒక అబ్బాయి, అంటే ఆ అబ్బాయి అనేవాడు మనకి ముందు పని చేశాడు. ఆ అబ్బాయి వచ్చి నన్ను సలీం కొడుతున్నాడు అని చెప్పాడు. చెప్తే నాకెందుకు చెప్తున్నారా, అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పు వెళ్ళి అని చెప్తే ఆ అబ్బాయి అటు వెళ్ళాడు పోలీసు వాళ్ళకి చెప్తా అని చెప్పి. వెళ్ళినప్పుడు వెనక నుంచి సలీం, అంటే ఆ రంజాన్ నెలలో హలీం పెడతాడు ఆయన, సలీం హలీం అని పేరు. ఆయన వెనక నుంచి వచ్చి వెనక బ్యాక్ మిర్రర్స్, అదే గ్లాస్ డోర్స్ ఉంటాయి కదా, బ్యాక్ డోర్స్, దాన్ని గట్టిగా కొట్టి అరే అందరు తొందరగా రాండ్రా అని చెప్పి ఒక 30 మెంబర్స్ని గ్యాదర్ చేసేసారు. గ్యాదర్ చేసేటప్పటికి వాళ్ళు మిర్రర్ని గట్టిగా కొట్టడంతో ఈ లాక్స్ ఓపెన్ అవ్వలేదంట. లాక్స్ ఓపెన్ అవ్వలేదన్నప్పటికీ వీళ్ళు కొద్దిగా ముందుకి స్లోగా వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఈ డ్రైవర్కి చెప్పారు స్పీడ్గా వెళ్ళరా అంటే ఆయన కావాలని స్లోగా వెళ్ళి దగ్గరలోనే యూటర్న్ తీయొచ్చు, కానీ కావాలని ఎవరితో కూడా గొడవ పెట్టుకోలేదు. నా వంతు నేను కృషి చేయడానికి నా డివిజన్లో హలీం స్టాల్స్ పెడుతున్నారు అంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. మన డివిజను బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, అలాగే ఫుడ్ కూడా ఇక్కడ సపరేట్గా వెరైటీగా దొరికిద్దని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో మనకు వస్తారు. దాని గురించి మనం ఒక సిస్టమేటిక్గా ఈ హలీం స్టాల్స్ కమిటీ ఏమైతే ఉందో వాళ్ళకి సహకరించాము. ఈసారి ఏమైంది అంటే నా బిజినెస్ అనేది కిండ్ అండ్ డెజర్ట్స్, నేను నా ఫ్యామిలీ అందరూ కలిసి మేము స్టార్ట్ చేశాము. బందర్ రోడ్లో మనది మెయిన్ బ్రాంచ్ ఉంది పీవీపీ దగ్గర. అదే బ్రాంచ్ని మనం ఇక్కడ మన హలీం స్టాల్స్ ఎక్కడైతే ఉన్నాయో నా డివిజన్లో ఉన్నాయో అక్కడ మేము ఒక చిన్న అవుట్లెట్ పంజా సెంటర్ పోల్ కింద పెట్టినాం అన్నమాట. అది ఈ హలీం స్టాల్ కమిటీలో ఉన్న ఈ సలీం గారికి, అన్వర్ గారికి, రకీబ్ గారికి ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ మెంబర్స్ వీళ్ళకి నచ్చక ఫస్ట్ టైం పెట్టినప్పుడు మొత్తం పీక్ ఇచ్చేశారు. డిపార్ట్మెంట్కి చెప్పి విఎంసీ వాళ్ళకి చెప్పి మొత్తం పీక్ ఇచ్చేశారు. అలా అని చెప్పేసి నేను వెళ్ళి మళ్ళీ పర్మిషన్స్ తెచ్చుకొని మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ సెకండ్ టైం పెట్టినప్పుడు ఈ జొమాటో బోర్డు ఏదైతే ఉందో వాళ్ళ బ్రాండింగ్ కోసం జొమాటో కంపెనీ వాళ్ళు ఒక ఆర్చ్ లాగా కట్టారనమాట. అదే రోజు నేను గాంధీ బొమ్మ సెంటర్లో సలీం గారు వాళ్ళ షాప్ దగ్గర అక్కడే టీ టైం దగ్గర ఉంటే నన్ను అదే సలీం గారు పిలిపించి అరే మీ విఎంసీ వాళ్ళు వచ్చారా, ఆ ఆర్చ్ తీసేస్తున్నారా అని చెప్పి నన్ను ఆయన బండి మీద తీసుకెళ్లారు స్వయంగా. అంతవరకు నాకు తెలియదు దానికి పర్మిషన్ ఉందా లేదా అని చెప్పేసి. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు నేను కమిషనర్ గారితో స్వయంగా మాట్లాడింది నేను, విఎంసీ డిపార్ట్మెంట్తో మాట్లాడింది నేను. మార్కెట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం మేము ఎంత ప్రయత్నిస్తున్నాం మీకు తెలుసు. దీన్ని ఇంకా సుదీర్ఘంగా మేము పోరాడి పార్లమెంట్లో దీన్ని బిల్లు పెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే న్యాయం చేకూరాలని చెప్పి మా దగ్గరికి అన్యాయం జరిగిన వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళకి న్యాయం చేయడం మా బాధ్యత. జడ్జి గారి ముందు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళారు కదండి, న్యాయవాదులే పెట్టాలి కదా. ఈ న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు ఇంకేంటి అనేది నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ ప్రెస్ మీట్లో నేను మీకు చెప్పలేదు ఏంటంటే సార్, అర్షద్ అనే వ్యక్తి, అంటే మీకు ఇన్డెప్త్ బ్రీఫ్గా చెప్పేస్తాను. అర్షద్ అనే వ్యక్తి హలీం స్టాల్ వాళ్ళకి అడ్డంగా ఉన్నాడు. కృష్ణవేణి క్లాత్ మార్కెట్ పక్కన ప్రభుత్వ పర్మిషన్లతో కూడుకొని ఇంకో హలీం స్టాల్స్ ఏర్పాటు చేశాడు. దాన్ని మరి పార్టీలో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ తీసుకొని కుల మతాలకు అతీతంగా ఒక 13 షాపులు అందరికీ పంచున్నారు. ఇది పాత హలీం స్టాల్స్లో ఉన్నటువంటి వ్యక్తులకు నచ్చగా ఇతనే టార్గెట్ చేశారు. 2021లో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అబ్దుల్ హకీబ్ అర్షద్ అనే వ్యక్తి 54వ డివిజన్ నుంచి ఒక పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ అధికారం లేకపోవడం వల్ల ఆ పార్టీకి నుంచి గెలిచిన వ్యక్తి అర్షద్కి మెజారిటీ ఉండడం వల్ల ఏదైతే పార్టీ ఇక్కడ గెలిచిందో ఇప్పుడు విజయవాడ శాసనసభ్యులుగా పశ్చిమలో ఉన్నారో ఆ పార్టీకి ఆ డివిజన్లో మైనస్ రావడం వల్ల ఈ అబ్బాయి మన పార్టీలోకి వస్తే బాగుంటుంది అనే సదుద్దేశంతో సంబంధిత
పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ దానికి ఒప్పించుకొని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల ద్వారా కండువా కప్పించి ఎంపీ గారి హయాంలో జాయిన్ చేసుకున్నాం. సరే, అది రాజకీయంగా ఉండేది, అది మనమేం మాట్లాడదగింది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటేనండి, ఎవరైతే ఇప్పుడు ఈ దాడికి పాల్పడ్డాడో వ్యక్తి సలీం గారు, వాళ్ళ అల్లుడు ఎవరైతే ఉన్నారో తాజుద్దీన్ గారు 2021 పేదలకు పోషక విలువలు అందించే పాల ధరను పెంచడం అన్యాయమని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. పెంచిన పాల ధరను ఉపసంహరించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో పాల ఫ్యాక్టరీ దగ్గర ధర్నా చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ఏడాదికి 2 సార్లు పాల ధరను పెంచడంతో పేదలపై భారం పడుతుందన్నారు. పాడి రైతు ప్రయోజనాలతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాల ధరను నిర్ణయించాలని చెప్పారు. పెంచిన పాల ధరను ఉపసంహరించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పెరిగేటటువంటి ధరలకు అనుగుణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున మరలా కృష్ణా మిల్క్ యూనియన్ పెంచడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. 2024-2025 వార్షిక సంవత్సరానికి సంబంధించి 1200 రూపాయల టర్నోవర్ చేస్తే అందులో 200 కోట్ల రూపాయలు లాభం ఆర్జించింది కృష్ణా మిల్క్ యూనియన్. అదే యూనియన్ మరలా 2025-26కి సంబంధించి 1350 కోట్ల రూపాయలు టర్నోవర్ చేయాలని నిర్ణయం చేశారు. 1350 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తే గత సంవత్సరం వచ్చినటువంటి 200 కోట్ల రూపాయలు ఆదాయం కంటే కూడా మరి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదాయాలు పెరిగి లాభాల బాటలో ఉన్నటువంటి పాడి పరిశ్రమ, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ ఎందుకు ధరలు పెంచాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పాడి పరిశ్రమ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారు దీన్ని బాధ్యత తీసుకొని, ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కూటమి బాధ్యత తీసుకొని ఈ పెరిగినటువంటి పాల ధరలే కాదు, ఇవాళ పాలుతోటి ఉత్పత్తి అయ్యేటటువంటి వివిధ రకాల పాల ఉత్పత్తుల ధరలు కూడా ప్రజలను నడ్డి వీరుస్తూ ఉన్నాయి. అలాగే బటర్ మిల్క్ కానివ్వండి, లస్సీ కానివ్వండి, దూద్ పేడ కానివ్వండి, నెయ్యి కానివ్వండి, అన్నీ కూడా పాల ధరలు పెరగడంతో పరోక్షంగా అవి కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే విజయవాడ నగరంలో ఏ టీ స్టాల్కి వెళ్ళినా కూడా 2 రూపాయల మేరకు టీ ధరలు పెరిగాయి నిన్నటి నుంచి. కాబట్టి ప్రజల మీద భారాలు వేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. తక్షణమే కృష్ణా మిల్క్ యూనియన్తో మాట్లాడి పరిశ్రమ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారు బాధ్యత తీసుకొని ప్రజల మీద భారాలు పడకుండా ప్రత్యక్షంగా పాలు, పరోక్షంగా పాల ఉత్పత్తులపైన పడేటటువంటి భారాల్ని ఉపసంహరించుకునేటటువంటి దానికోసం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నిత్యావసర వస్తువుల ధరలు పెంచడానికి చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే పాలు కూడా నిత్యావసర వస్తువుల్లో ఒక భాగంగా ఉన్న పాలని దాదాపు సంవత్సరానికి 2-3 సార్లు రేట్లు పెంచడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఒకవైపు పాల మీద ఆదాయం బాగానే ఉందని చెప్తూనే మళ్ళీ ఇప్పుడు 2 రూపాయలు లీటర్కి 2 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే పాలు రేట్లు పెంచడం ఒకటే కాకుండా పాల వల్ల ఏవైతే తయారవుతాయో అవన్నీ కూడా రేట్లు పెరిగే పరిస్థితి. టీ దగ్గర నుంచి, మజ్జిగ దగ్గర నుంచి, అలాగే పాలతో చేసే స్వీట్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెంచే పరిస్థితి ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా పాలు ఉపయోగించుకునే పరిస్థితి. ఎందుకంటే చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఈరోజు పాలు లేని పరిస్థితి. ఎందుకంటే మనం ఏ అనారోగ్యం వచ్చినా సరే పాలు ముందు ఉండాలి. అలాంటి పాలని రేట్లు పెంచి ఈరోజు చిన్నపిల్లల్ని అలాగే వృద్ధుల్ని ఎవరినైనా కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే దీనికి సంబంధించిన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కూడా ఆయన కూడా బాధ్యత తీసుకొని ఈ పాల రేట్లు వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీటీడీ సేవలు సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలి. సచివాలయంలో నిర్వహించిన టీటీడీపై సమీక్షలో సీఎం చంద్రబాబు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. పార్టీ తరపున గట్టిగా నిలబడినందుకు వాళ్లను అభినందించిన వైసీపీ అధినేత. అట్టహాస
అట్టహాసంగా ఏపీ యాదవుల సంఘం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం పాల్గొన్న మంత్రులు ఎస్ సవిత, కొలుసు పార్థ సారథి, పలువురు ఎమ్మెల్యేలు. రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజును ఘనంగా సత్కరించిన ఆ పార్టీ నాయకులు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేసిన ఎమ్మెల్సీ. ఈ వార్త